హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా జర్నీ గురించి, స్టాక్ మార్కెట్ జర్నీ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. ఏంటంటే నేను సుమారుగా ఒక 4 ఇయర్స్ బ్యాక్, అంటే 5 ఇయర్స్ బ్యాక్ మన కోవిడ్ టైం నుంచి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నానన్నమాట. అంటే ట్రేడింగ్ అంటే ఇంట్రాడేలు, నెక్స్ట్ ఎఫ్ అండ్ ఓలు కాదు, ఓన్లీ ఈక్విటీస్ బై చేయడం, హోల్డ్ చేయడం అట్లా అనమాట. సో ఓన్లీ ఈక్విటీ ట్రేడింగే. అయితే ఏంటంటే చాలా టెక్నికల్ అనాలిసిస్ చాలా నేర్చుకున్నాను, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. కానీ ఏమిటంటే కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంటాయి అనమాట. సో అది కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని మంచి స్టాక్స్, అంటే సపోజ్ చూడండి, ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి, ఇలాంటి వాటిల్లో కూడా ఏమవుతుందంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడం, తర్వాత మళ్ళీ టార్గెట్ హిట్ అవ్వడం, అలా వెళ్తున్నాయి అనమాట. అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదో కొన్ని బ్యాడ్ న్యూస్ వల్ల, బ్యాడ్ రిజల్ట్ వల్ల ఏమవుతుందంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత టార్గెట్ హిట్ అవుతుంటుంది. సో ఇలాంటి స్ట్రాంగ్ స్టాక్స్లో మనం ట్రేడ్ తీసుకొని, అంటే ఇలా లోవర్ లెవెల్లో ట్రేడ్ తీసుకొని మళ్ళీ హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం, ఇట్లా చేసుకుంటూ మనం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉండేదన్నమాట. అయితే ప్రాపర్ విధానం ఎట్లా, ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది అంత క్లారిటీ ఉండేది కాదనమాట. సో దీనికోసం నేను ఏంటంటే ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ ఛానల్ అయితే తెలిసిందనమాట. సో ఈ సార్ ఉన్నారు కదా, ట్రేడింగ్ విత్ వివేక్. సో ఈ ఛానల్లో ఏంటంటే సార్ మొత్తం కంప్లీట్గా మొత్తం చాలా సేమ్ ఏదైతే నేను నా థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇలా ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ తీసుకొని లోవర్ లెవెల్లో ఎంట్రీ తీసుకొని హైయర్ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం, ఇలా ఏదైతే ఉందో దానికి యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయిందనమాట. అంటే సార్ చెప్పేది అంతా దానికి నాకు సింక్ అయిందనమాట. సో అప్పుడు నేను ఈ ఛానల్ మొత్తం నేను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఇందులో చాలా చాలా బాగా చెప్తారు ఈయన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన పెయిడ్ కోర్సు కూడా ఫ్రీగా పెట్టాడు అనమాట. చూడండి ఇక్కడ మొత్తం ఇంగ్లీషు. ఈయన వివేక్ సింఘాల్, ట్రేడింగ్ విత్ వివేక్ అని ఉంటుంది ఛానల్ నేము. వివేక్ సింఘాల్ ఈయన పేరు, ఈ సార్ పేరు. ఈయన మొత్తం ఇంగ్లీష్, హిందీ రెండు కూడా పెయిడ్ కోర్సెస్ అన్నీ కూడా ఫ్రీగా అప్లోడ్ చేశారనమాట యూట్యూబ్లోని. సో ఈ ఛానల్ మొత్తం, ఈ కోర్సెస్ మొత్తం నేను అయితే ఫినిష్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. సో చాలా చాలా నాలెడ్జ్ అయితే మనం వీటి నుంచి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఎలా స్టాక్ ఎలా అనలైజ్ చేయాలి, ఫండమెంటల్స్ ఎలా చూసుకోవాలి, నెక్స్ట్ ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఇలాంటి వివరాలన్నీ చాలా బాగా చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను, అంటే ఈ సంవత్సరం జనవరిలోనే నేను ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను అనమాట, మొత్తం అబ్జర్వ్ చేసి. సో అందులో భాగంగా ఏంటంటే ఈరోజు వీడియోలో చెప్తే, మీరు తమ్మునేలు చూసే ఉంటారు కదా, టాప్ 40 కంపెనీస్ అనమాట. ఈ లిస్టు కూడా ఈ సారే ఇస్తారు. ఇక్కడ చూడండి, అప్డేట్ చేశారు V40 నెక్స్ట్ అని. ఈ వీడియో చూసారంటే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఏంటంటే స్టాక్స్ ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ 40 స్టాక్స్. V40 అంటారు. అంటే ఆయన వేరు, వివేక్ సింఘాల్. 40 స్టాక్స్: అబాట్ ఇండియా, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైన్ సర్వీసు, తర్వాత బజాజ్ హోల్డింగ్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్సు, బాటా ఇండియా, బెర్జర్ పెయింటు, కోల్గేట్ పామోలిన్, డాబర్, జిల్లెట్, గ్లెక్సో, హ్యావెల్స్, ఎస్సిఎల్ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి ఏఎంసి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్, ఐసిఐసిఐ బ్యాంకు, ఐసిఐసిఐ జిఐ, ఐసిఐసిఐ ఫ్రూ లైఫ్, ఇన్ఫీ, ఐటీసీ, కోటక్ బ్యాంకు, మ్యారికో, నామ్ ఇండియా, తర్వాత నెస్లే ఇండియా, పేజ్ ఇండస్ట్రీస్, ఫైజర్, విజిహెచ్హెచ్, విడిలైట్, రిలయన్స్, సనోఫీ, టీసీఎస్, టైటాన్. సో ఈ టాప్ 40 కంపెనీస్ అనమాట. ఇందులో మనకి కొన్నే వస్తాయి కదా ట్రేడింగ్ వ్యూలో, మిగతాయి మనకి ఇక్కడ ఉంటాయి చూడండి. ఇందులో ఉంటాయి మారుతి, ఎల్ఎన్టీ, వాల్టాస్, ఎస్బీఐఎన్. ఇవి టాప్ 40 V40 కంపెనీస్ అనమాట. అంటే మార్కెట్ క్యాపిటల్ వైజ్ కూడా మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్స్ ఉంటాయి అనమాట. అలాగే V40 నెక్స్ట్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఆ ఛానల్లో చూసారంటే, ఇవన్నీ V40 కంపెనీస్. ఇవి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. తర్వాత ఇవి అన్నీ V40 నెక్స్ట్ కంపెనీస్ అనమాట. సో ఇవన్నీ మీరు ఒకవేళ కావాలంటే మీరు ఈ ఛానల్లోకి వెళ్తే ఈ అప్డేట్ లిస్ట్ కొడితే ఆయన ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడల్లా ఇక్కడ మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈయన నాకు చాలా జెన్యున్ పర్సన్ అనిపించింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు బ్లైండ్గా ఏం చెప్పింది ఫాలో అయిపోండి, బై చేసేయండి, సెల్ చేసేయండి అని నేనేమీ చెప్పట్లేదు. జస్ట్ మనం ఎడ్యుకేషనల్ పర్పస్ అంతే, నేను నేర్చుకుంటున్నాను. నాకు చాలా ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుందేమో చూడండి. ఒకసారి
అబ్జర్వ్ చేయండి. నేర్చుకోవడంలో తప్పులేదు కదా! ఈయన మొత్తం పెయిడ్ కోర్సెస్ 17,000 ఎంతో ఫీజు ఉంటుంది. ఆ పెయిడ్ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఫ్రీగా పెట్టేశారు. ఈయన ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యారు స్టాక్ మార్కెట్లో. ఈ స్ట్రాటజీస్ వాడి ఈయన ఫాలో అయ్యే స్ట్రాటజీస్ అన్నీ ఇక్కడ చెప్తారు. స్ట్రాటజీస్ వాడి ఈయన ఆల్రెడీ సమ్ అమౌంట్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యారనమాట. ట్రేడింగ్ విత్ వెహికల్ మంచి పర్సను, చాలా జెన్యూన్ పర్సన్ అని నాకు అనిపించింది. సో నేను ఈయన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. ఇక వేరే ఏమి ఇంకా ఏ ఛానల్ కానీ ఏమి కూడా ఫాలో అవ్వను. ఈవెన్ మన తెలుగులో ఉన్న పెద్ద ఛానల్స్ని కూడా నేను ఫాలో అవ్వను అనమాట. సో ఈ 40 కంపెనీస్లోని మనకి అవకాశం వచ్చినప్పుడల్లా మనం చూడండి, ఇక్కడ నేను బజాజ్ ఫిన్ సర్వీస్ కానీ, లేకపోతే ఏషియన్ పెయింట్స్ కానీ, బజాజ్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకున్నాను. ఈటీఎఫ్ అనేది నేను మామూలుగా చేసిన వీడియో ఇది. ఇది కాకుండా మామూలుగా ఏంటంటే మిగతా 5 స్టాక్స్ ఉన్నాయి చూసారు, ఇవి కానీ. సో నేను తీసుకునే ట్రేడ్స్ అన్నీ కూడా ఈ సార్ స్ట్రాటజీ బేస్ చేసుకొని నేను తీసుకుంటాను అనమాట. సో స్ట్రాంగ్ ఫండమెంటల్, ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది లిటిల్ బిట్ కొంచెం మనం ఎక్కువ దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ డెప్త్ స్టడీ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే సార్ ఆల్రెడీ స్టడీ చేసి ఆయన బిలీవ్ చేసినవి ఇందులో కొన్ని ఇవి ఖచ్చితంగా ఇప్పుడు హ్యావిల్స్ ఉంది, ఖచ్చితంగా హ్యావిల్స్ ఏమో జీరో అయిపోదా అని అంటే అయిపోవచ్చు, ఒకటి రెండు కొన్ని అయిపోవచ్చు. కానీ మోస్ట్ కంపెనీస్ ఏంటంటే లాస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి బిజినెస్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, కోటక్ బ్యాంక్ పడుతుంది వెళ్తుంది. సో ఇలాంటి ప్లేస్లో మనం బై చేసి ఇలాంటి ప్లేస్లో మనం ఈజీగా ఎగ్జిట్ అయ్యి మనం ఓన్లీ 10-15%, 20% వరకు మనం గెయిన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఈయన మొత్తం 6-7 స్ట్రాటజీలు చెప్తారు. మీకు కావాలంటే చెప్పండి ఆ స్ట్రాటజీస్. ఒకవేళ మీకు హిందీ అర్థం కాకపోయినా ఇంగ్లీష్లో కూడా, మన తెలుగు వాళ్ళకి అది కూడా, తెలుగు అంటే మన సౌత్ వాళ్ళకి అర్థం అవ్వాలని ఇంగ్లీష్ కూడా మన ఈయన పెట్టిన వీడియోస్, రికార్డ్ చేసిన వీడియోస్ ఇక్కడ ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. నేర్చుకోండి, చూడండి, నేర్చుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. నేను ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చేయండి అని చెప్పి నేనేమీ చెప్పను, అంటే నేనేమీ చెప్పట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. ఈసారి చాలా మంచి పర్సన్ అని నేను నమ్ముతున్నాను అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో చాలామంది స్కామ్లు చేసేవాళ్ళు, లేకపోతే ఇన్వెస్టర్లని చీట్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఈయన అలా కాదు, చాలా జెన్యూన్ పర్సను. ఈయన వీడియోస్ చాలా చాలా బాగుంటాయి. వివేక్ సాత్లో వీటిలో కూడా చాలా ఎలా ఉండాలి మనం, మన సైకాలజీ గురించి కూడా చాలా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈయన చెప్పినా, లేకపోతే నేను ఏదన్నా చెప్పినా, ఎవరు చెప్పినా సరే మీరు బ్లైండ్గా ట్రేడ్ తీసుకోవద్దు. దాన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకొని చేయాలన్నమాట. సో ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ఏదైనా స్టాకు పడిపోతే, జీరో అయిపోతే ఏంటి పరిస్థితి అంటే, ఒక్కటే దీనికి ఏంటంటే పొజిషన్ సైజ్ అనమాట. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 3% కంటే మనం ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయండి ఏ స్టాక్లో కూడా, మహా అయితే 5% అనమాట. సో అనుకోకుండా ఏదన్నా జరిగి ఒకవేళ మార్కెట్ క్రాష్ అయ్యి ఒకవేళ పడిపోతే మనకు లాస్ అయ్యేది ఓన్లీ 3%. అంతకుమించి మనం ఏమీ లాస్ అవ్వము అనమాట. సో ఒకవేళ ఆ స్టాక్ జీరో అయిపోతే, ఒకవేళ అనుకోకునే పరిస్థితుల్లో ఏదన్నా అయితే, అడానికి అసలు ఛాన్స్ ఉండదు, కానీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో జీరో అయిపోతే ఓన్లీ 3% ఆఫ్ క్యాపిటల్, సపోజ్ 1 lakh ఉంటే ఓన్లీ మనకి 3,000 మాత్రమే మనం లాస్ అవుతాం అనమాట. సో చాలాసార్లు స్టాప్ లాస్లు పెట్టి 20%, 30% కూడా మనం చాలాసార్లు లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా. అలా కాకుండా మొత్తం క్యాపిటల్ ఎగిరిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈ విధానంలో ఏంటంటే మనం స్టాక్ సెలక్షన్లోనే చాలా మంచి స్టాక్స్ ఏవైతే లాంగ్ రన్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, లేకపోతే చూడండి హిందుస్థాన్ యూనిలీవర్ కానీ, డాబర్ కానీ, జిల్లెట్ కానీ, లేకపోతే ఎలాంటి స్టాక్స్, ఏవే మంచి మంచి స్టాక్స్, పెద్ద పెద్ద స్టాక్స్, పిడిలైట్ కానీ. సో ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్న స్టాక్స్ అనమాట ఇవంతా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్. సో ఈవెన్ దో ఇంత ఫండమెంటల్ స్ట్రాంగ్ అయినా మనం 3% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. అలా మన పోర్ట్ఫోలియోలో ఒక 25-30 స్టాక్స్ ఉంటాయి. టార్గెట్ అయినప్పుడల్లా మనం ఎగ్జిట్ అవుతాం అనమాట. సో ఇవి V40 అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ 40 స్టాక్స్. అలాగే V40 నెక్స్ట్ కూడా ఉంటుంది, మీకు చెప్పాను కదా. ఇవి కూడా నెక్స్ట్ స్టాక్స్ అనమాట. ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది సారు ఇక్కడ ప్లేలిస్టుల్లో మనకి 6 వీడియోస్ ఉంటాయి, పెద్ద వీడియోస్ ఉంటాయి. మంచిగా ఓపిక్గా అబ్జర్వ్ చేసి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు ట్రై చేయండి, నేర్చుకోండి. ఇలా నేను తీసుకునేవన్నీ ఇవే. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడల్లా
ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు కూడా ఆయన ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎందుకు తీసుకున్నాం ఏంటి అనేవి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.